ఒక ఫామ్ హౌస్ లో ఎలుక, పంది, కోడి ఇంకా ఆవు కలిసి స్నేహితులుగా ఉండేది. ఒకరోజు ఆ ఫామ్ ఓనర్ ఎలుకను పట్టుకోవడానికి మౌస్ ట్రాప్ ను సెట్ చేశాడు. అది చూసిన ఎలుక కోడి దగ్గరకు వచ్చి, మిత్రమా, ఓనర్ నన్ను పట్టుకోవడానికి ట్రాప్ సెట్ చేశాడు, దాన్ని వదిలించుకోవడానికి సాయం చేయవని అడుగుతుంది. అందుకు కోడి, మిత్రమా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టము, అది కోడి ట్రాప్ అయితే నేను నీకు సాయం చేసేవాడిని, అది మౌస్ ట్రాప్ కాబట్టి నేను నీకు సాయం చేయాలని చెప్తుంది. సో ఎలుక వెళ్లి పందిని కలిసి సాయం కోరుతుంది. అప్పుడు పంది ఏమంటుందంటే, మిత్రమా, నువ్వంటే నాకు చాలా ఇష్టము, కానీ అది పంది ట్రాప్ అయితే నేను నీకు సాయం చేసేవాడిని, కానీ అది మౌస్ ట్రాప్ కాబట్టి నేను నీకు సాయం చేయలేను అని చెప్తుంది. అప్పుడు ఎలుక అట్లీస్ట్ ఆవైనా హెల్ప్ చేస్తుందని వెళ్ళి ఆవును అడిగితే ఆవు కూడా అదే విధంగా చెప్తుంది. అలా ఒక రోజు రాత్రి కిచెన్ లోపలికి పాము వస్తుంది. ఇంకా ఆ మౌస్ ట్రాప్ లో పాము యొక్క తోక ఇరుక్కుంటుంది. అది తెలియని ఇంటి ఓనర్ భార్య కిచెన్ లోపలికి రాగానే పాము కాటేస్తుంది. అది గమనించిన ఫామ్ ఓనర్ ఆమె వీక్ గా ఉండడం చూసి ఫామ్ లో ఉన్న కోడిని కోసి సూప్ పెట్టిస్తాడు. కానీ ఆమె కండిషన్ అనేది ఇంకా వరస్ట్ అవుతుంది. ఆమెను చూడడానికి బంధువులు వస్తారు. వాళ్ళకు ఆహారం పెట్టాలి కాబట్టి పందిని భోజనం పెడతాడు. అలా 2 రోజుల తర్వాత ఆమె భార్య చనిపోతుంది. సో సమాధి కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత వచ్చిన బంధువులందరికీ భోజనం పెట్టాలి కాబట్టి ఆవును కోసి భోజనం పెడతాడు. సో అదే విధంగా సంఘంలో ఉన్న విశ్వాసుల మధ్య కూడా యూనిటీ అనేది ఉండదు. కొంతమంది అయితే చర్చికి వస్తారు, ఇంకా వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, నాకు ఎటువంటి సమస్య లేదని అనుకుంటారు. ఇంకా ఇతరులకు ఏదైనా సమస్య ఉన్నా కానీ పట్టించుకోరు. అలా మాత్రం ఉండకూడదు. కష్టంలో ఉంటే సంఘం అంతా కలిసి ప్రార్థన చేద్దామని ధైర్యపరచాలి. దేవుడు ప్రతి ఒక్క సమస్య నుండి విడుదల చేస్తాడని ప్రేమతో పలకరించాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంది.